ఋషి అయినా కూడా అహింసా మార్గంలో నడపాలనే ఉద్దేశంతో అన్నాడు ఈ మాట. నువ్వేమన్నా శాశ్వతంగా ఉంటావా? ఆ రెండు పెట్టెలు ఎంత ఆనందంగా ముక్కు రాసుకుంటూ ఉన్నాయో, చంపాలని నీకు ఎలా అనిపించిందయ్యా? నీ కొడుకు కోళ్ళు అలా ఉంటే ఎవరైనా చంపేస్తే నీకు ఎలా ఉంటుంది? కొత్తగా పెళ్ళిన వాళ్ళని మాట్లాడవు నువ్వు. మరి పెట్టలేనా అంతే కదా, జంతువులైనా అంతే. జంతు మాంసం తినడానికి మానేస్తే అన్ని విధాలా మంచిది. మానలేం మొర్రో అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని పుణ్యతిథుల్లో తినకూడదు, శివరాత్రి అప్పుడు పనికిరాదు, సంక్రాంతికి పనికిరాదు, కొన్ని పర్వదినాల్లో పనికిరాదు, పితృకార్యాలు పెట్టేటప్పుడు పనికిరాదు, పెళ్లి రోజుల్లో అసలే పనికిరాదు. పెళ్లిలోనే ఎక్కువ చేసేస్తున్నారు ఇక్కడ. పనికిరాదండి. ఎప్పటికీ కొన్ని కులాల్లో మాంసం తినే కులాల్లో కూడా పెళ్లినాడు అటువంటి ఆహారం పెట్టరండి. నేను చూశాను కొంతమంది. నమస్కారం రా బాబు అనుకున్నారు, పెళ్లినాడు వడ్డించండి. వాడు శుభకార్యాల్లో మాంసం పెట్టరు. కొన్ని కులాల్లో ఉంది ఆచారం. అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవాలి, పెళ్లినాడు పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు దంపతులు బాగుండాలని కోరుకుంటామని 1,00,000 జీవులు చంపుతున్నాం. అక్కడ ఎలా బాగుంటారండి? వాటి ఉసురు వీళ్ళకి తగలదు. ఇక తినడానికి రోజులు ఏమేమిటి ఇక్కడ?